నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎప్పుడైతే గత ప్రభుత్వం 3 రాజధానులు అమలు, ఆ రోజు నుంచి దానికి ముగింపు పలికే వరకు నేను మీ అందరి వెంట నడిచాను. ఎందుకంటే 35,000 ఎకరాలు ఒక చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చారంటే మీకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, నమ్మకం అది ఎప్పటికీ చెల్లిపోవాలి. ఆ తర్వాత వచ్చిన పరిణామాలను నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ జేఏసీ ఉద్యమంలో నాతో పాటు నచ్చినటువంటి బాలకోట అయితే, తర్వాత తిరుపతిరావు అయితే, శివారెడ్డి అయింది, రాయపాటి శైలజ, సతీష్, అందరికీ ఎదుగుతున్నా ఈ ఉద్యమంలో నేను ఒకరోజు గుంటూరు జిల్లాలో కార్యక్రమం ఉంటే నేను, నా మిత్రుడు మనవెంటి ద్వారా మీ అందరితో నేను కూడా చేతులు నడిచాను. అదేవిధంగా రెండోసారి రాజమండ్రిలో పాదయాత్రలో నన్ను ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రభుత్వం నేను ఆటోలో బయలుదేరి ఉద్యమం దగ్గరికి వచ్చాను. ఇవన్నీ తలుచుకుంటా ఉంటే నేను ఈ ఉద్యమం నన్ను ఎవరు ఉసిగొప్పలేదు, నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి అంతే తప్ప నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను రాజకీయ నాయకుడిని కాదు, ఒక తెలుగు బిడ్డని, ఒక రైతు బిడ్డని. ఎన్ని కష్టాలు పడ్డారంటే నేను దగ్గర నుంచి చూశాను. పోలీసులు లాఠీ దెబ్బలు ఎన్ని, 1 కాదు 2 కాదు 100 కేసులు, మా మీద కూడా కేసులు పెట్టారు. మా బ్యూరో చీఫ్ రమేష్ అయితేనే ఉంది, రాకేష్ అయితేనే ఉంది, రవీంద్ర అయితేనే ఉంది. వీళ్ళందరి మీద కేసులు పెట్టి, మూర్తి గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మాకు చాలా బలవంతం చేశారు. కానీ మేము ఎవరి మాట వినలేదు. మొట్టమొదటి రోజు ఎలా ఉందో ఉద్యమం అయిపోయే వరకు కూడా నేను మీ ఒకరోజు స్టార్టింగ్లో మీకు అందరూ గుర్తుండవచ్చు, రైతులు ఇళ్ళ నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ రాక్షస పాలనలో వాళ్ళు ఏం చేస్తారు అనేది భయపడతా ఉంటే నేను ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి 8 కోటి లైవ్ వ్యాన్ని మొత్తం అమరావతి అన్ని గ్రామాలు వాటిని పెరడ్ చేయించడం జరిగింది. రోజు ముఖ్యమంత్రి ఇలా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, దాని ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అట్లా తిప్పాను? లేదన్నా, నువ్వు మన రైతులు చేసే ఉద్యమానికి ప్రోత్సహించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మాకేమన్నా జరిగితే ఇక్కడ మీడియా ఉంది, ప్రపంచానికి తెలియజేస్తారనే ధైర్యం నింపాలని చెప్పి చేశాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అప్పుడు నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కలుసుకుంటా ఉంటే ప్రపంచంలో నేనైతే ఉండేది ఇలాంటి రైతుల ఉద్యమం ఒకటి మహోద్యమం. ఈ రైతులకు వచ్చిన కన్నీరు ఏదైతే ఉందో దాంట్లో రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది. వారి ప్రోత్సాహం ఇలా చేయాలి, అలా చేయాలని ఒక 5 మంది మినిస్టర్లతో కమిటీ చేస్తారు. మా బోర్డు మెంబర్లందరూ ఇన్వాల్వ్ చేసి రాత్రి మూడు ఇక్కడే ఉంది ఇవన్నీ ఏర్పాట్లు చేయమన్నారు. కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా మన రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆ కళ్యాణ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఎక్కిన వరకు తొందరగా వెళ్ళాలి. సార్ మాట్లాడిన వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనందరి పంపించుకోరగా